మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్గా ఈ విటమిన్ను మనం ఇప్పుడు చూద్దాం. విటమిన్ ఈ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? టోకోఫెరాల్. విటమిన్ ఈ యొక్క కెమికల్ నేమ్ ఏంటండి? టోకోఫెరాల్ అని పిలవడం జరుగుతుంది. ఈ విటమిన్ ఈని మనం యాంటీ స్టెరిలిటీ విటమిన్, వంధ్యత్వ విటమిన్, బ్యూటీ విటమిన్. బ్యూటీ విటమిన్ అనగా ఏ విటమిన్? ఈ విటమిన్ మాత్రమే. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ విటమిన్ను బ్యూటీ విటమిన్, వంధ్యత్వ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్, ఇన్ఫెర్టిలిటీ విటమిన్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇగో ఇన్ని పేర్లతో ఈ విటమిన్ పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ విటమిన్ ఏ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు మనకు లభ్యమవుతుంది అంటే కాడ్ ఫిష్, ఫిష్ లివర్ అండ్ మొలకెత్తుతున్న గింజలు, ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు. ఇవి గుర్తుంచుకోవాలి మనం. చూడండి ఇక్కడ కాడ్ ఫిష్, ఫిష్ లివర్, మొలకెత్తుతున్న గింజలు, ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు. వీటన్నిటిలో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్ ఏంటి అంటే ఈ విటమిన్. ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, దీన్ని రిప్రొడక్షన్ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత తరాన్ని మనం కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ విటమిన్ అనేది నెక్స్ట్ జనరేషన్ లాస్ కాకుండా మనకు ప్రత్యుత్పత్తి విటమిన్గా దీనికి పేరుంది. కాబట్టి ఇది లోపిస్తే వచ్చే వ్యాధి మాత్రం వంధ్యత్వము. ఇది లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటి? వంధ్యత్వము. అంటే లాస్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, అంటే పిల్లలు కలగకపోవడము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఈ విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? టోకోఫెరాల్. ఈ విటమిన్ కెమికల్ నేమ్ ఏంటండి? టోకోఫెరాల్. ఈ విటమిన్ని మనం ఏ పేర్లతో పిలుస్తామో అని అడిగినప్పుడు యాంటీ స్టెరిలిటీ విటమిన్, వంధ్యత్వ విటమిన్, బ్యూటీ విటమిన్, ఇన్ఫెర్టిలిటీ విటమిన్ అని చాలా రకాలైనటువంటి పేర్లతో పిలుస్తున్నాము. ఇలాంటి ఈ విటమిన్ ఏ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు మనకు లభ్యమవుతుంది అని అడిగితే కాడ్ ఫిష్, ఫిష్ లివర్, మొలకెత్తుతున్న గింజలు, ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు. వీటన్నిటిలో ఎక్కువ మొత్తంలో లభించేటువంటి విటమిన్ ఏంటి అంటే మనకు ఈ విటమిన్. ఇలాంటి ఈ విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటి అంటే వంధ్యత్వము. వంధ్యత్వము అంటే తర్వాత తరాన్ని కోల్పోవడము, లాస్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. ఈ విటమిన్ అనేది రిప్రొడక్టివ్ విటమిన్గా కూడా పేరొందింది. ఓకే, ఇదండి మనకు ఈ విటమిన్. మనం తీసుకునే అనేక రకాలైనటువంటి విటమిన్లలో ఏ విటమిన్ లోపించినా ఎంతో కొంత నష్టాన్ని కలిగి ఉంటున్నాం. కానీ ఈ విటమిన్ లోపిస్తే నెక్స్ట్ జనరేషనే లేకుండా పోతుంది. కాబట్టి మిగతా విటమిన్లతో కంపేర్ చేస్తే ఇట్ ఈజ్ టఫెస్ట్ విటమిన్. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం, పొందాల్సిన అవసరం అందరిపై ఉంది.